తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ వ్యవహార శైలి ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. నవ్వుతూనే అవతలి వ్యక్తులకు చురుకులు అంటించడంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే గారు భూముల వ్యాపారం పక్కన పెట్టి రాజకీయాలపై దృష్టి సారించాలంటూ స్వయంగా ముఖ్యమంత్రి బహిరంగ వేదికపై క్లాస్ పీకడం తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం ఇచ్చిన వార్నింగ్ వెనుకున్న అసలు అంతర్యం ఏంటి? సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి దారితీసిన పరిస్థితులేంటి? వాచ్ ది స్టోరీ. సాధారణంగా పొలిటికల్ మీటింగ్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాలు చాలా భిన్నంగా ఉంటాయి. పబ్లిక్ మీటింగ్లో తనదైన పంచ్ డైలాగులతో ప్రతిపక్షాలపై విరుచుకుపడే ఆయన అవసరం అనుకుంటే సొంత పార్టీ నేతలకు సైతం అదే వేదికలపై నుంచి పరోక్షంగా క్లాస్ పీకుతుంటారు. తాజాగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. ఎకరాల చొప్పున భూములు కొని వాటిని ప్లాట్లుగా మార్చి గజాల లెక్కన బకరాలకు అమ్మే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొద్ది రోజులు పక్కన పెట్టాలంటూ సీఎం నవ్వుతూనే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు వినగానే వేదికపై ఉన్న ఇతర నాయకులు, కింద ఉన్న కార్యకర్తలు గట్టిగా నవ్వేశారు. కానీ ఇదంతా వింటున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి మాత్రం ఊహించని ఈ పరిణామంతో ఒక్కసారిగా నోట మాట రాలేదు. ఆ క్షణంలో ఆయన ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనిపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం సరదాగా అన్నవి కావని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అది పైకి నవ్వుతూ చేసిన కామెంట్ అయినా దాని వెనుక ఎమ్మెల్యేకి ఒక సీరియస్ వార్నింగ్ దాగి ఉంది. ప్రజా సమస్యలను గాలికొదిలేసి నిరంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారన్న పక్కా సమాచారంతోనే సీఎం ఈ స్థాయిలో స్పందించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాల దృష్ట్యా నాయకులంతా ఇప్పుడు ప్రజల్లో ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి కీలక సమయంలో సొంత లెక్కలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చూసుకుంటే కుదరదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. వ్యాపార దృక్పథం నుంచి నాయకులు తక్షణమే బయటకొచ్చి ఎన్నికల మూడ్లోకి వెళ్లాలని పరోక్షంగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ చొరకలు కేవలం మనోహర్ రెడ్డికి మాత్రమే కాకుండా వ్యాపారాల్లో బిజీగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్రంలోని ఇతర ఎమ్మెల్యేలకు కూడా ఒక చెంపపెట్టు లాంటిదని కాంగ్రెస్ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రికి ఇంతటి కోపం రావడానికి ఒక బలమైన రాజకీయ కారణం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏ ఒక్క ఓటు పోకుండా చూసుకోవాలని సీఎం నుంచి కింది స్థాయి వరకు కఠిన ఆదేశాలున్నాయి. కానీ తాండూరు నియోజకవర్గంలో ఈ ప్రక్రియ అత్యంత దారుణంగా నడుస్తోంది. నియోజకవర్గంలో మొత్తం 2,52,000కు పైగా ఓటర్లుండగా ఇప్పటివరకు కేవలం 1,84,000 ఓట్ల డిజిటలైజేషన్ మాత్రమే పూర్తయింది. అంటే ఇంకా 27% ఓటర్ల నమోదు పెండింగ్లోనే ఉండిపోయింది. ఇది పార్టీ నాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో 2,015 ఓట్లు డబుల్ ఎంట్రీలుగా గుర్తించారు. మరో 1,763 ఓట్లు షిఫ్టెడ్ మరియు చనిపోయిన వారివిగా తేలాయి. వీటిని సరిదిద్దాల్సిన బాధ్యతను స్థానిక నాయకత్వం పూర్తిగా గాలికొదిలేసింది. ఈ నిర్లక్ష్యమే ముఖ్యమంత్రి కోపానికి ప్రధాన కారణమైందన్న చర్చ జరుగుతోంది. ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ అధిష్టానం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ స్థానిక ఓటర్లను స్వయంగా కలిసి ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపి అధికారులకు అందించేలా ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్పష్టం చేసింది. కానీ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాత్రం అధిష్టానం చెప్పిన ఈ కీలకమైన పార్టీ పనిని పూర్తిగా పక్కన పెట్టేశారు. నియోజకవర్గంలో ఓటర్ల నమోదు ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా ఆయన నేరుగా అమెరికా పర్యటనకు వెళ్లిపోయారు. ఎన్నికల సన్నద్ధతను వదిలేసి వ్యక్తిగత పనుల కోసం అమెరికాకు వెళ్లడం కాంగ్రెస్ అధిష్టానానికి ఏమాత్రం రుచించలేదు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్ను సమన్వయం చేయాల్సిన నాయకుడు ఇలా బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లే ముఖ్యమంత్రికి ఆయన వ్యవహార శైలిపై పూర్తిస్థాయి నివేదికలు వెళ్లాయి. అందుకే ఆయన విదేశీ పర్యటన ముగించుకొని రాగానే అందరి ముందు ఈ రియల్ ఎస్టేట్ పంచ్ వేశారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన టైమింగ్తో విసిరిన పంచ్ డైలాగులు ఇప్పుడు తాండూరు కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర వేడిని రాజేశాయి.
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బహిరంగ సభలో సొంత పార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి గజానా వ్యాపారి అని కామెంట్ చేయడం సాధారణ విషయం కాదు. ఇది ఖచ్చితంగా మనోహర్ రెడ్డికి పార్టీ ఇచ్చిన ఫైనల్ వార్నింగ్ అని ఆయన వ్యతిరేక వర్గం బహిరంగంగానే ప్రచారం చేస్తోంది. పార్టీ పనులు, నియోజకవర్గ అభివృద్ధిని వదిలేసి సొంత వ్యాపారాలు చేసుకునే నేతలను ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని రేవంత్ రెడ్డి ఈ సంఘటన ద్వారా స్పష్టమైన సందేశం పంపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ ఘాటు హెచ్చరికలతోనైనా మనోహర్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కొద్ది రోజులు బ్రేక్ ఇస్తారో లేదో చూడాలి. ఇప్పటికైనా ఆయన తన పంథా మార్చుకుని పూర్తి స్థాయిలో నిజమైన రాజకీయ నాయకుడిలా ప్రజల మధ్యకొచ్చి తాండూరు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆశిస్తున్నారు.